అండ్ ఇదంతా పోర్ట్ ఏరియా. ఇదంతా ఇక్కడ లోపలంతా షిప్ లోడింగ్ అన్లోడింగ్ అంతా ఏరియా ఈ గోడనిగా జరుగుతుంది. ప్రొహిబిటెడ్ డ్రోన్స్ ఎగరేయడం. అండ్ బయట వాళ్ళు లోపలికి వెళ్ళడం కూడా ఒప్పుకోరు, అంటే రాని లోపలికి. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే చాలా సినిమాలు ఇక్కడే తీశారు. అదే మన పోర్ట్లో తీస్తారు కదా కొన్ని సినిమాలు, వాళ్ళందరూ ఇక్కడే తీశారు. మనకి లోపలికి వెళ్ళాలంటే లోపల ఎవరన్నా ఒక వ్యక్తి తెలిసిన అతను ఉండాలంట. అండ్ 1 day ముందే మనం దాన్ని పాస్ తయారు చేయించుకోవాలంట. అప్పుడు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం. అండ్ ఇక్కడ చూడండి పోర్ట్, ఇదంతా పోర్టే. అండ్ పైన కొన్ని బ్రిడ్జెస్లో ఉంటాయి, అది కూడా చూపిస్తాను. అవన్నీ కన్వేయర్ బెల్ట్స్, అంటే కోల్ మొత్తం లోడింగ్ అండ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అండ్ ఇవే చెప్పింది నేను, బ్రిడ్జెస్లో ఉంటాయి కదా, వీటిలో కోల్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. 2 layers ఉంటాయి, ఒకటి ఇటు ఇంకోటి అటు అనుకుంటా, మనకు కరెక్ట్ తెలీదు. కానీ ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు దీంట్లో, ఒకసారి చూడండి. ఇది బెల్ట్ వెళ్తూ ఉంటుంది. ఇది మన లారీ వెళ్ళడానికి పోర్ట్ లోపలికి. ఈ ట్రాక్ రైల్వే ట్రాక్, ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి పోర్ట్ లోపలికి. అండ్ మనం ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గర నుంచి చూస్తే మనకి క్లియర్గా కనపడుద్ది. అక్కడికి వెళ్తాను చర్చ్ మీదకి. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను పోర్ట్ లోపలికి వెళ్ళడానికి. అండ్ నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి వాళ్ళ డాడీ పోర్ట్లో వర్క్ చేస్తారు. పక్కా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను వెళ్ళడానికి. అండ్ ఇక్కడ బురదగా ఉంటుంది, దానికి మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అదంతా కోల్ ఏరియా. ఇటు వెళ్తే మనం పైన చర్చ్ దగ్గరికి వెళ్తాం. చూపిస్తాను అన్నీ క్లియర్గా. ఇదంతా పోర్ట్. మనం ఇక్కడి నుంచి వచ్చాం. ఇవే కన్వేయర్ బెల్ట్స్, కోల్ అంతా లోపల నుంచి బయటకు వస్తుంది. అవన్నీ క్రైన్స్, షిప్ వెళ్తుంది ఒకటి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక షిప్ ఏమో వస్తుంది, షిప్స్ కొన్ని వెళ్తున్నాయి. ఇవన్నీ షిప్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఆ కొండ మీదకి కూడా వెళ్దాం. ట్రై చేస్తాను, ఈ కొండ మీద వరకు పక్కకి వెళ్తాను. అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది చర్చి, నేను గుళ్ళోకి వెళ్ళాను. ఇదంతా షిప్ ఏరియా. ఇదంతా పోర్ట్ ఏరియా, సారీ షిప్ ఏరియా కాదు. ఇవన్నీ కన్వేయర్ బెల్ట్ చెప్పాను కదా ఇందాక మీకు. అదే రోల్ అవుతూ ఉంటుంది. ఇదంతా కోల్ ఏరియా, అసలు ఫుల్ మట్టిగా ఉంటుంది. అడుగు పెడితే మట్టి ఇక అంతే, ఇంక ఫిక్స్ అయిపోయాయి మీరు. ఇంక బయటికి వెళ్ళేదాకా బాడీ అంతా మట్టి ఉంటుంది. అండ్ ఇదంతా ఒక డివిజన్, దానికి సంబంధించిన ఏరియా మొత్తం ఇదంతా పోర్ట్ ఏరియా. అండ్ యారాడ బీచ్ కూడా ఇప్పుడే చూపించేస్తాను, ఈరోజు వెళ్తాను. చూడండి ఎంత మట్టిగా ఉందో. సొంత పోర్ట్. ఇంకా స్ట్రైట్కి వెళ్దాం. మనం ఇప్పుడు యారాడ బీచ్కి వెళ్ళడానికి, అంటే అవతల నుంచి చూస్తే మీకు క్లియర్గా కనపడుతుంది అనుకుంటున్నాను, అందుకే అవతల పక్క వెళ్ళిపోదాం. అవతల పక్క అంటే కొండ అవతలకి. అక్కడ నుంచి కెమెరా ఉంది నా దగ్గర, కెమెరాతో జూమ్ చేసి చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇవంతా డివిజన్స్, దానికి సంబంధించినవి కోల్వి. అండ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ. ఈ రైల్వే ట్రాక్ అంటే కోలు కానీ ఏదన్నా బొగ్గు కానీ ఏదన్నా ఉంటుంది కదా, ఐరన్ కానీ, అవి తీసుకెళ్ళడానికి. అండ్ ఇవన్నీ కంటైనర్ హౌసెస్ అంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి. ఈ బెల్ట్ వచ్చి చాలా లాంగ్ ఉంటుంది చూడండి, అక్కడ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇదంతా మట్టి అండ్ కోల్ కూడా ఉంటుంది. అదండి కోల్ అక్కడ జేసీబీతో వేస్తున్నారు. అండ్ ఫుల్గా కవర్ చేసి ఉంటారు, ఎవరు ఏం చూడకుండా అవతల పక్క ఏం జరుగుతుంది ఏంటని. అదండి ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియానే.
ఈ పోర్ట్కి సంబంధించిన ఏరియా మొత్తం ఇదంతా. అవన్నీ మన ఇవి ఉంటాయి కదా, బొగ్గుకో లేకపోతే కరెంట్ తయారు చేసేదానికి మనకు కరెక్ట్ తెలియదు, కానీ ఇవి అయితే మాత్రం వాటికి సంబంధించినవే. లెఫ్ట్ సైడ్ మనకి ఏముందో తెలియదు, కనపడదు. సో మనం ఆ కొండకి చూస్తే మనకి ఏముంది ఏంటని క్లియర్ కనపడదు. సో మనం కొండ ఎక్కాలి ఫస్ట్. రైట్ సైడ్ మాత్రం ఇవన్నీ ఏవో ఈ వర్కింగ్లో ఉన్నట్టున్నాయి. సంథింగ్ మనకైతే కరెక్ట్గా ఏం చేస్తుంది లోపలని. కానీ ఈ చుట్టుపక్కల అంతా చెట్లు ఉండాలి, ఎందుకంటే దాంట్లో నుంచి పొగ మొత్తం అవే అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకు అప్పుడు ఆక్సిజన్ ఇస్తుంది. లేకపోతే మనం అయిపోయినట్టే. చాలా బాగా వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది నావెల్ డాక్యార్డ్ అంట. లోపల వీటికి అక్కడ బోర్డు చూశాను, సంథింగ్ వెల్డింగ్ చేసేవి ఏదో ఉంది. ఇది ట్రాక్ లింక్ అయి ఉంటుంది లోపల, గోడం లాంటిది. ఇదైతే హిందుస్థాన్ వాళ్ళది, హిందుస్థాన్ పెట్రోలియం. పెట్రోల్ తయారు చేస్తారమ్మా ఇక్కడే, పెట్రోల్ డీజిల్. అండ్ ఇది ఇంకొక గేట్. చాలా గేట్స్ ఉన్నాయి, కానీ ప్రతి గేట్స్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అదే నావీ వాళ్ళు ఉన్నారు. నావీ అంటున్నాం, ఆర్మీ వాళ్ళు నావీ ఆఫీసర్సో లేకపోతే ఆర్మీ ఆఫీసర్సో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు ఇదంతా షిప్ అదే పోర్ట్ ఏరియా. అక్కడ ఒక షిప్ ఉంది, క్లియర్గా కనిపించట్లేదు, పెద్దవి. ఈ చెట్లు వచ్చి తీస్తున్నాను. షిప్లు ఉన్నాయి. అండ్ అదంతా పోర్ట్. అండ్ మనం ఈ పైనుంచి వచ్చాము, పోర్ట్కి సంబంధించింది. ఇదంతా పోర్టే. అక్కడ చూడండి షిప్పులు. ఏరియానే అంతా బొగ్గు. అంటే మనకి పైన యాంగిల్ అయితే బాగా కనపడుతుంది. ఇంకా అక్కడ చెప్పాను కదా ఇందాక మీకు, అందుకని. ఇది యారడ్ బీచ్. అది వచ్చి కొండ, దాని మీద సామాన్లు ఎక్కుతారు. అండ్ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఇక్కడే. అండ్ ఇదంతా యారడ్ బీచ్, చిన్న పార్ట్ అంతే. ఇదొక చిన్న ఘాట్ లాంటిది. బాగుంది యాక్చువల్లీ. అండ్ చెప్పాం కదా ఇందాక పోర్ట్. అండ్ యారడా బీచ్ అంత రికమెండబుల్ అయితే ఏం కాదు, జస్ట్ ఎప్పుడన్నా టైంపాస్కి వెళ్ళాలనిపిస్తే మాత్రం వెళ్ళొచ్చు. అండ్ మరీ అంత చూసే ప్లేస్ అయితే ఏం లేవు. అండ్ అక్కడ కొంచెం ట్రెక్కింగ్ ఉంది, లైక్ పక్కన కొండ. ఆ కొండ మాత్రం ఎక్కగలం కొంతవరకే, పూర్తి ఎక్కలేం. మీరు ఎవరైనా కానీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ తప్పకుండా వెళ్ళండి అని మాత్రం చెప్పను నేను, ఇంకా వెళ్ళండి మీ ఇష్టం. అండ్ రేపు ఎల్లుండో విజయవాడ వెళ్ళిపోతాను. ఇంకా కరెక్ట్గా తెలియదు ఎప్పుడు వెళ్తాను అనేది, కానీ సడన్గా వెళ్ళిపోతాను. అండ్ అక్కడి నుంచి అంతా విజయవాడ బ్లాగ్స్ వస్తాయి. ఇంకా వైజాగ్కి నాకు రుణం తీరిపోయింది అనుకోవాలి ఇంచుమించు. వైజాగ్లో నాకు ఇంకేం పని లేదు, కాలేజ్ వర్క్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇందాక ఇక్కడ ఎవడో సుస్సు పోస్తున్నాడు, అందుకే నేను తీయలేదు. అండ్ ఇందాక చెప్పాం కదా ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనపడుతుంది, చూడొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొడితే పగిలిపోవాలి. కామెంట్ తప్పకుండా చేయండి.